అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం నెలకొంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర 5గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిల ఆచూకీ లభ్యమైంది. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. వీరంతా ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీలో MBBS చదువుతున్నట్టు తెలుస్తోంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం నెలకొంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర 5గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిల ఆచూకీ లభ్యమైంది. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు. వీరంతా ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీలో MBBS చదువుతున్న విద్యార్థులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలోని విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి విహారయాత్రకు ఏలూరు నుంచి మెడికల్ కాలేజీ విద్యార్థులు 13 మంది రావడం జరిగింది. 13 మంది కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ లోని దిగి వాళ్ళందరూ కూడా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున భారీ వర్షం కురవడం జరిగింది. భారీ వర్షంతో వాగులు వంకలు కూడా పొంగి పొరలడంతో ఒక్కసారిగా ఆ జలపాతంలోకి వర్షం నీరు రావడంతో మొత్తం ఒక్కసారిగా 5గురు మెడికల్ విద్యార్థులు అక్కడ నుంచి గల్లంతు కావడం జరిగింది. అందులో 2 ఆచూకీ వెంటనే లభించింది. వాళ్ళిద్దరిని కూడా వెంటనే రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 1 అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆ మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. మరొక 3 విద్యార్థులు గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారి గురించి పోలీసులు ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడంతా కూడా అంటే ఇక్కడ చీకటి పడిపోవడంతో ఎక్కడా కూడా ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టడానికి వీలు పట్టలేదు. వీళ్ళందరూ కూడా ఏలూరులోని ఒక మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇందులోని చూసినట్లయితే ఈ గల్లంతైన వారిలో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కూడా ఉన్నారు. వీళ్ళ 3 కోసం ఆచూకీ కోసం పోలీసులతో పాటు గజేతగాళ్ళను కూడా అక్కడ తీసుకుని వచ్చి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి.